ఎలాగైనా అంకుల్కి అన్ని విషయాలు తెలియజేసి నిజం నిరూపిస్తాను. అంతవరకు నిద్రపోయేదే లేదు. ఛాలెంజ్ ఛాలెంజ్. అమృత, నేనే. డోర్ తీ. రా. సుబ్బు, ఇంతకు వికాస్ ఇంటికొచ్చాడు. అవును, వాడితో పాటు రేణుక కూడా వచ్చింది. ఏంటి, రేణుక కూడా వచ్చిందా? అవును, ఇద్దరిని కలవడమూ అయింది, నాతో గొడవపడి వెళ్లడమూ జరిగింది. ఇక్కడికెందుకు వచ్చారు సుబ్బు? మనం అనుకుంటున్నట్టుగా ఏది జరగడం లేదమృత. ఏమైంది? గంగాధరం అంకుల్ వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తాతయ్య అన్ని విషయాలు చెప్తాడని అనుకున్నామా? అవును. తాతయ్యకి మాటొచ్చింది కానీ పిచ్చి పట్టిందని రేణుకని మోసం చేసి నమ్మించాడు అమృత. అందుకే రేణుక తాతయ్య మాటలు నమ్మలేదు. ఇప్పుడెలా సుబ్బు? వికాస్ విషయంలో రేణుక ఎవ్వరేం చెప్పినా నమ్మదు అమృత. వాడు ఆ రేంజ్లో నమ్మించాడు. ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుంటే పాపం రేణుక జీవితం నాశనం అవుతుంది. అవును సుబ్బలక్ష్మి, నాలా రేణుక కూడా మోసపోకూడదు. మనం తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం చేయగలిగింది ఒకటే, గంగాధరం అంకుల్ని కలవడం, జరిగిన విషయాలన్నీ చెప్పడం. వేరే దారి లేదు. ఇంకొక విషయం, ఈ నెల 15వ తారీఖున వికాస్ రేణుకలో నిశ్చితార్థం. ఈలోపే మనం ఏదో ఒకటి చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయలేం. ఒకవేళ చేయాలనుకున్నా గంగాధరం అంకుల్ మనకు దొరకడం చాలా కష్టం. అయితే ఇప్పుడేం చేద్దాం సుబ్బు? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెళ్ళి గంగాధరం అంకుల్కి ఫోన్ చేయాలి. తొందరగా వెళ్దాం పదా. రేణు, ఆ సుబ్బలక్ష్మితో ఛాలెంజ్ చేసి మాట్లాడి మంచి పని చేశావు. లేకపోతే చూసావుగా, అదెంత మొండిగా బరితెగించి మాట్లాడుతుందో. ఛ, నా ఫ్రెండ్సే నాకు ఎనిమిస్ అవుతారని నేనెప్పుడు ఊహించలేదు వికాస్. లీవ్ ఇట్ రేణు. సుబ్బలక్ష్మి విషయం మీ డాడీతో అస్సలు డిస్కస్ చేయొద్దు. డాడీకి అస్సలు చెప్పను. దాన్ని నేనే డీల్ చేస్తాను వికాస్. సరే రేణు, బాయ్. బాయ్ అంటావేంటి? డాడీ ఇంట్లోనే ఉన్నారు, పలకరించి వెళ్ళవా? నువ్వు డ్రాప్ చేసావని చెప్తే ఇక్కడి దాకా వచ్చి కలవకుండా వెళ్ళావని ఫీల్ అవుతారు. సరే పద. వికాస్, డాడీ రూమ్లో ఉన్నట్టున్నారు. రాగానే పలకరించు, సరేనా? అలాగే. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.
నమస్తే అంకుల్. నమస్తే వికాస్, కూర్చో. ట్రైన్కి డ్రాప్ చేసి మిమ్మల్ని ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. వెరీ గుడ్. అమ్మా నాన్న క్షేమంగా ఉన్నారా? బాగున్నారు అంకుల్. తాతయ్య గారి ఆరోగ్యం బాగుందా? ఫైన్. అమ్మా నాన్నల్ని అడిగినట్టు చెప్పు. సార్, అలాగే అంకుల్. ఈ పేపర్స్ ఢిల్లీ ఫ్యాక్స్ పంపించాలి, మీ సైన్ కావాలి. అర్జెంటా? అవును సార్. వికాస్ 1 minute. అయ్యో పర్లేదు అంకుల్. గంగాధరం ఆస్తికి వారసున్నాయాక ఫ్యూచర్లో మన సంతకాల కోసం ఈ సత్యం మన దగ్గర కూడా ఇలాగే చేతులు కట్టుకొని నిలబడతాడు. లిఫ్ట్ చేయట్లేదు అమృత. థ్యాంక్ యూ సార్. వికాస్, ఏంటి విశేషాలు? ఫ్రెండ్స్ అందరినీ నిశ్చితార్థానికి ఇన్వైట్ చేయి. అలాగే అంకుల్. అరే, నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? వికాస్ 1 minute. గంగాధరం అంకుల్ అన్నోన్ నంబర్స్ లిఫ్ట్ చేయరేమో. ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా, పైగా మనం చేసేది కాయిన్ బాక్స్ నుంచే, అందుకే లిఫ్ట్ చేసి ఉండరు. ఇప్పుడెలా? గెస్ట్ హౌస్ నెంబర్ ఉంది కదా, దానికి చేయి. ఎవరో కాల్ చేసినట్టుంది. 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎవరు చేసినట్టు? రింగ్ అవుతోంది. వికాస్, ఇదిగోవే. నేను మాట్లాడతాను. హలో. హలో ఎవరు? సార్, నేను ఎంపీ గంగాధరం గారితో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి ఆయన ఫోన్ ఇస్తారా? నేను గంగాధరమనే మాట్లాడుతున్నానమ్మా. సార్ నమస్తే. నమస్తే, చెప్పమ్మా. ఎవరు నువ్వు? సార్, నా పేరు అమృత. అమృత? సరే చెప్పమ్మా. సార్, నాది మీ నియోజకవర్గమే. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. నా ప్రాబ్లం మీతో చెప్పుకోవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. చూడమ్మా, నా నియోజకవర్గం అంటున్నావు కాబట్టి నీ ప్రాబ్లం ఏంటో నేను తప్పకుండా వింటాను. అది నా బాధ్యత. సరేనా? చెప్పమ్మా. సార్, ఒక అబ్బాయి నా జీవితాన్ని నాశనం చేశాడు. అతని వల్ల నా అనే వాళ్ళందరికీ నేను దూరం అయిపోయాను. అతను నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఈరోజు నన్ను కాదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అవునా? అంతేకాదు సార్, నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ నేను తప్పించుకున్నాను. చంపాలని కూడా ప్రయత్నిస్తున్నాడా? రాస్కెల్. అవును సార్. సార్, నాకిప్పుడు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా నన్ను చంపేస్తాడు.
అతనిప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తండ్రి కోటీశ్వరుడు. ఆ ఆస్తి కోసమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వాడెవడో గాని నీకు చాలా అన్యాయం చేశాడమ్మా. అన్యాయం నాకొక్కదానికి కాదు సార్. రేపు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది. అందుకే మీరైతే న్యాయం చేస్తారని మీకు ఫోన్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. చూడమ్మా అమృత, నా నియోజకవర్గంలో మీది ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఆ వివరాలు చెప్పమ్మా. సార్, ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేను. పోనీ ఆ అబ్బాయి ఎవరు, అతని వివరాలనే చెప్పమ్మా. అది ఆ అబ్బాయి ప్లీజ్ సార్, నాకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్తాను. చూడమ్మా అమృత, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సాధారణంగా 7 to 8 మధ్య నా విజిటింగ్ అవర్స్. చాలా మంది వచ్చి కలుస్తారు. ఈరోజు 7 గంటలకి నువ్వు కూడా రామ్మా. నువ్వేం భయపడకు. నిన్ను మోసం చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టను. నేను కూడా ఒక కూతురికి తండ్రినేనమ్మా. ఇలాంటి దారుణాల్ని నేను అస్సలు సహించను. చూడమ్మా అమృత, నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, సరేనా? నేను చెప్పిన టైంకి నువ్వు తప్పకుండా రామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఏ అమృత, ఏడవకు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ సమస్యకి పరిష్కారం దొరకబోతోంది. వికాస్ ఇప్పుడు తప్పించుకోలేడు. ఏడవకి, పద వెళ్దాం. సత్యం సార్. అమృత అని నా నియోజకవర్గం అమ్మాయి. ఎవడో రాస్కెల్ ఆ అమ్మాయిని దారుణంగా మోసం చేశాడట. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఇప్పుడు డబ్బున్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడట. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుల్ని ఊరికే వదలకూడదు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆ అమ్మాయి వస్తుంది, లోపలికి పంపించు. అలాగే సార్. చూడు వికాస్, ఇవన్నీ మాకు మామూలే. ఇలాంటి సమస్యలు మా దగ్గరికి వస్తుంటాయి, పోతుంటాయి. ఏదో నాకు తోచిన న్యాయం చేస్తుంటాను. సరే వికాస్, నాకు పనుంది. మరి నువ్వు? పర్లేదు అంకుల్, నేను బయలుదేరుతాను. రేణుకకి చెప్పండి. ఓకే, అలాగే. అమృత చచ్చిపోయింది అనుకుంటే ఈ అమృత ఎవర్రా బాబు? ఛే! అమృత, సరే చెప్పమ్మా. చంపాలని కూడా ప్రయత్నిస్తున్నాడా రాస్కెల్? నిన్ను మోసం చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టను. వికాస్,
నన్ను తలుచుకున్నావు కదా, అందుకే వచ్చాను. ఎందుకు వికాస్ టెన్షన్ పడుతున్నావు? అమృత 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 ఏమైందిరా? రే వికాస్, ఏంట్రా ఏమైందిరా? ఎందుకురా అమృత అని అరుస్తున్నావు? ఒరే నాన్న, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అమృత 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 ఎక్కడికెళ్ళినా వదలట్లేదు, నన్ను చంపుకు తింటుంది. రే, అమృతను తలుచుకుంటూ అది నీ ఎదురుకుండా ఉన్నట్టు ఊహించుకుంటూ భ్రమపడుతున్నావురా. నీకు ఇదేం రోగం రా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. అయ్యో నాన్న, అమృత కనిపించే విషయం కాదు. మరి ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? కొంపదీసి మీ తాతయ్య గంగాధరం గారితో అమృత గురించి చెప్పేశాడా? మేము ఇంట్లోనే ఉన్నాం కదరా, ఎప్పుడొచ్చాడు? అమ్మా, తాతయ్య గంగాధరంతో మాట్లాడడం కాదు, అమృత గంగాధరం ఫోన్ చేసి మాట్లాడింది. రేణుకని డ్రాప్ చేసి వద్దామని గెస్ట్ హౌస్కి వెళ్ళాను. అమృత, సరే చెప్పమ్మా. ఈరోజు 7 గంటలకి నువ్వు కూడా రామ్మా. తాతయ్య చెప్పినట్టు అమృత బతికే ఉంది, విక్రమ్ చంపలేదు. ఆ రోజు ముసలోడు అంత ధైర్యంగా చెప్పాడంటే సంథింగ్, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. లేదురా, నువ్వు తాతయ్య మాటలు పట్టించుకోవద్దు. ఆయన ఎలాగైనా మనల్ని పట్టించాలని ఇలాంటివన్నీ చాలా చెప్తుంటాడు. ఆయన మాటలు అస్సలు నమ్మకు. మరి గంగాధరానికి ఫోన్ చేసిన అమృత ఎవరండి? అమృత అనే పేరు గల అమ్మాయిలు దేశంలో ఎంతో మంది ఉంటారు. ఎవరో ఒకరు ఫోన్ చేసి ఉంటారు. సరే సరే, వేరే అమ్మాయి ఫోన్ చేసింది అనుకోండి, కానీ ఫోన్లో అమ్మాయి చెప్పిన సేమ్ సమస్య అమృతకు సంబంధించిందే నాన్న. అమృతను మనం మోసం చేసినట్టు ఆ అమ్మాయి కూడా అలానే మోసపోయి ఉంటుందా? అంటే ఇంకో వికాస్ ఉన్నాడా?